నీకు జీవం కలిగిన దేవుని మాటలు చెప్పి నేనే నీకు ఎదురు వందిస్తా, నీ సమయాన్ని నాకు కేటాయించని చెప్పి కూర్చొని నీ చెయ్యొద్దు, నీకేతొద్దు, చెప్తా వినని చెప్పి సువార్త చెప్పి నేను మంత్రాలు చదివి ఏదో మనకు వచ్చినాయే. పాపాదవశ్యం మరణం ప్రయాతి, పాపాదవశ్యం నరకం ప్రయాతి. పాపం వల్ల మనిషికి మరణం, చచ్చాక నరకం వచ్చింది. ఆ పాపం నుంచి తప్పించేదానికే ప్రజాపతి అయిన దేవుడు, ఎవరైతే దేవుడు ఉన్నాడో ఆయన దిగొచ్చి సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం, నువ్వు నేను చేసిన ఎల్ల మానవాళి పాపం కొరకు ఆ దేవదేవుడే శరీరధారిగా భూమి మీదకి వచ్చి సర్వ మానవాళి పాప కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టి ఆయన రక్తం వల్ల నీకు నాకు విమోచన కలిగించాడు. పెద్ద ఆయన బ్రతుకులో నెమ్మది, బ్రతుకులో శాంతి, సమాధానం నువ్వు చూస్తావంటే నాకేదో నువ్వు చాలా పైకి నవ్వుతున్నావు, పైకి జాతకాలు చెబుతున్నావు, కానీ హృదయంలో వేదన గూడు కట్టుకొని ఉంది, హృదయంలో ఆవేదన గూడు కట్టుకొని ఉంది. నిజమేనయ్యా అంటున్నాడు ఆయన. నిజమేనయ్యా, నా జీవితం అంతా అదో రకంగా ఉందయ్యా, నేను చెప్తాను వీలయ్యా, నువ్వు మొదలు పెట్టవాకయ్యా మళ్ళీ నాకు అని ఆ రోజు మాట్లాడి ఆ పెద్ద ఆయన మా ఇంటికి రండి అయ్యా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న అవన్నీ తీసుకెళ్ళి వేరే దగ్గర పడేసి కర్ణపిశాచి దయ్యాన్ని బంధించేసి యేసు నామములో పో అని ఇంట్లో గద్దించేసి ఆ కుటుంబాన్ని ప్రభు కొరకు రక్షించేదానికి దేవుడు సహాయం చేశాడు. ఆ తర్వాత నా పక్కన ఉన్నాడు సీన్ పాస్టర్ గారికి ఐడియా వచ్చింది, అబ్బాయి ఇదేదో బాగుందిగా, ఎవడు సమయం ఇచ్చిన అయిపోయిన ముందు ఈ సిరక దోచే వాళ్ళు మాత్రం చెబుతాం రండి అంటే మీరు చెప్పొద్దు, కానీ మీ జీవితం మీరు ఏనండి, మీకు డబ్బులు కూర్చొని చెప్తామంటే దాదాపు సహోదరు నీ కాదు, నేను ఒక పని చేసి అంతే చేసి ఇది బాగుంది కదా నువ్వు పాటించవచ్చు కదా అంటే పాపం ఆ బ్రదర్ వెళ్ళి దాదాపు ఒక 20 మంది చిరక జ్యోతిష్యం చెప్పి వాళ్ళని మార్చి ఈరోజు ప్రభు కొరకు సేవ చేస్తూ ఉన్నాడు ఆ సేవకుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి చెప్పండి, మన నుడితి మీద తలరాతలా లేకపోతే మన చేతిలో ఉన్న గీతలా మన జీవితాన్ని నిర్ణయించేది? తలరాతలు దేవుడు రాయుడు. తలరాతలు దేవుడు రాస్తే మొత్తం దోషాలన్నిటికీ కారణం దేవుడు అవుతాడు. ఒక అతన్ని కత్తి తీసుకుని పొడిచాడండి. పోలీసులు వచ్చారు, ఎరా ఎందుకు పొడిచామన్నాడు. ఏం చేస్తామండి, వాడి తల మీద నేను పొడవాలని రాసుంది. మరి దేవుడు భగవంతుడు మరి ఆయన నిర్ణయిస్తే మరి నేనుండి కాదంటానికి ఆ తల మీద నేను చంపాలని రాస్తుంది అందుకనండి పొడిచానండి అని అంటే పోలీసులు ఏమంటారు, ఓహో భగవంతుడు రాత్రి నెరవేర్చాడు అంటారు, ప్రవచన పురుషుడు అని వదిలేసిపోతారా? ఏం చేస్తారు? అయ్యా ఆడ తల మీదేమో నువ్వు చంపాలని రాస్తుంది, నీ తల మీదేమో మా చేతుల్లో చావాలని రాస్తుంది. అయ్యా పద ఎక్కడికి? స్టేషన్కి. ఇంక ఈ విధంగా తాగుపోతాడు అంటే నా తల మీద రాశాడయ్యా, ఏం చేస్తాం, భగవంతుడిని తాగాలని తల మీద రాశాడంట. మరి ఆయనకి ఏం పని లేదు, ఏం బోడ్డా రాయటానికి? తల మీద కాదురా బాబు రాసేది, నీ జీవితం గురించి రాసేది, నీ బ్రతుకు ఎలా ఉండిద్దో రాసేది. దేవుడు ముందుగానే రాయడు, నువ్వు ఎలా బ్రతకాలని రాయడు, నువ్వు ఎలా బ్రతుకుతావో అది రాస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పాపం చెయ్యాలి అని రాయడు, పాపం చేసిన తర్వాత ఇలా పాపం చేశాడు అని రాస్తాడు. నీ జీవితం దేవుడు నీ చేతికే అప్పచెప్పేశాడు. దానికి నిదర్శనం ఈ తెల్ల పేజీలే, నీ చేతికే ఇచ్చాడు. నువ్వు ఎలా రాసుకుంటావో, నువ్వు ఎలా జీవిస్తావో అదే నేను రాస్తాను, అదే నేను చూస్తాను అని దేవుడు నీ చేతికి ఇచ్చి తిప్పుతున్నాడు. చాలామంది ఏమేమి రాసుకుంటారు, వ్యర్థమైనవన్నీ రాసుకుంటాడు. కానీ మీరు గమనించండి, మన బ్రతుకుల్లో మన జీవితాల్లో ఒకవేళ దేవుడు రాస్తే ఎలా రాయాలో తెలుసా? ఈ సోదరి లేకపోతే ఈ బిడ్డ, స్త్రీ కానీ పురుషుడు కానీ, ఈ బిడ్డ నా కోసం తను తెలియనంత వరకు ఎలా పడితే అలా బ్రతికింది, కానీ ఏ రోజైతే నన్ను తెలుసుకుందో, నన్ను స్వంత రక్షకునిగా అంగీకరించిందో ఆ రోజు నుంచి తను భూమి మీద యాత్ర ముగించేంత వరకు ప్రతి క్షణం నా కోసం బ్రతికింది అని ప్రభు నీ గురించి నా గురించి రాయునుగాక.